మామనూరు ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ కోసం వచ్చిన అధికారులను స్థానిక రైతులు మహిళలు అడ్డుకున్నారు. మామనూరు ఎయిర్పోర్ట్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎయిర్పోర్టుకు కావాల్సిన భూసేకరణకు అధికారులు సర్వేను ప్రారంభించారు. ఈ క్రమంలో సంగెం మండలం గుంటూరుపల్లి, నక్కలపల్లి గ్రామాలకు చెందిన రైతులు భూములను కోల్పోతున్నామని సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. కాస్త ఉద్రిక్తత వాతావరణం సైతం నెలకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. మహిళా రైతులు రోడ్డుపై బైఠాయించి భూములు కోల్పోతున్నామని, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. తమ గ్రామంలోకి వెళ్లడానికి రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలని, దీంతో పాటు తాము కోల్పోతున్న భూములకు ప్రభుత్వం తక్కువ ధరను కట్టిస్తున్నామని అన్నారు. దీంతో తాము రోడ్డున పడుతున్నామన్నారు. భూమి కోల్పోతున్న తమకు మార్కెట్ ధరను చెల్లించేంత వరకు తమ పోరాటం చేస్తామని రైతులు తెలిపారు. మేము గవర్నమెంట్ తెలియజేస్తుంది ఏంటంటే, మా ఊరు భూములు కోల్పోతున్నాం. అక్షరాల ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు అందరూ కూడా కోల్పోతున్నాం. ఊరు రోడ్డు పోతుంది. మాకు అన్ని విధాలా నష్టపోతున్నాం. మేము రేపు మా పిల్లల భవిష్యత్తుకైనా దేనికైనా ఊరు ఉనికిని కోల్పోతున్నాం. 126 సంవత్సరాలు ఊరు మొత్తం వెనుకబడిపోతుంది. మా ల్యాండ్లకి ఎకరం 2 కోట్లకు ఉంది. మేము ఆల్రెడీ మొన్న 1 ఇయర్ క్రితం మేము 1,20,00,000కి మేము అమ్ముకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ మేము 50 లక్షలు ఇస్తాం, 60 లక్షలు ఇస్తాం అంటే మేము ఇయ్యం. అక్షరాల్లో కూడా మేము లేఅవుట్ ప్లాట్లలో గజం 13,000, 16,000 వేసి కొనుక్కున్నాం. ఇప్పుడు వీళ్ళు గజాల లెక్క మాకు న్యాయం చేస్తేనే మేము ఒప్పుకుంటాం. లేదంటే మేము కోర్టుకు పోతాం సార్. కోర్టుకు పోతాం, పోరాడతాం, ఎక్కడికైనా వెళ్తాం. ఎందుకంటే మా ఊరు పోతుంది, మాకు జీవనాధారం లేదు, మాకు అన్ని విధాలా నష్టపోతున్నాం. కాబట్టి మేము ఏది ఉన్నా మాకు అన్ని విధాలా న్యాయం చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం సార్. ఎయిర్పోర్ట్ కావాలి, కానీ మా ఊరిని మాత్రం డెవలప్ చేయాలి. మాకు దారి చూపించాలి. మెయిన్ మాకు దారి ఉండాలి. మాకు దారి లేకుండా ఒక ఆడవాళ్ళం మేము నైట్ ఏ టైం అయినా కానీ 7 o'clock అయినా ఇంటికి వెళ్ళిపోతున్నాం. మేము ఎక్కడికి రేపు రోడ్డు పోయినాక మేము ఆడవాళ్ళం వెళ్ళలేం కదా సార్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఊరు నుంచి పాల ఉత్పత్తి ప్రతిరోజు సిటీకి వెళ్తారు సార్. ఇవాళ పాల ఉత్పత్తి కూడా కోల్పోవాలి. ఈ ఊరు జీవనాధారం పాలే. పొద్దున్న లేస్తే పాలు అమ్ముకొని బతికే వాళ్ళమే. అది కూడా లేనప్పుడు ఇక మాకు బతుకుదేరే ఉంది సార్. కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మేము కోరుకునేది ఎయిర్పోర్ట్ చేయండి, మేము కాదంటలే. కానీ మా భూములకి, మా అక్షరాలు ఉన్న మా ప్లాట్లకి మాకు న్యాయం చేయమని మరీ కోరుకుంటున్నాం. పేరు కొత్తపల్లి అన్నయ్య అండి. మాకు ఇక్కడే 4 ఎకరాలు ఉంది. రోడ్డుకి ఒక బోర్ ఉంది, ఒక బావి ఉంది. 4 ఎకరాలు రోడ్డుకి ఇదే ప్లాట్లు. 10-15 సంవత్సరాల నుంచి తీసుకుంటామంటారు, సర్వేలు చేస్తారు, మమ్మల్ని పిలిపిస్తారు. అట్లా వస్తా ఉంది, పోతా ఉంది. మళ్ళీ ఈ సంవత్సరం ఏం చేశారు? ఈ సంవత్సరం మళ్ళీ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఎంపీ వీళ్ళంతా వచ్చారు. 2-3 సార్లు మీటింగులు పెట్టారు. మీకు సరైన రేటు మేము ఇస్తామండి, మీ భూములు ఇస్తారంటే సరైన రేటు మేము ఇస్తే మేము భూములు ఇస్తామండి అని అన్నాం. మరి రోడ్డు సంగతి ఏంటంటే, ఈ రోడ్డు పోవటానికి లేదండి అని మేము అన్నాం. ఈ రోడ్డుకి ఇంకో రోడ్డు కనెక్షన్ కలుపుతాం. ఇది ఏ వైపు నుంచైనా మీకు కనెక్షన్ ఇస్తాము. రోడ్డు వస్తే మీకు ఉంచుతాం, పోనేమో. మీ భూములు కూడా మీకు అనుకూలంగా ఈ రోడ్డు పాయింట్ ఉన్నా, ఏది ఉన్నా, ఎట్లున్నా, ఏ వాటికి ఎంత వాల్యూ ఉందో అంత వాల్యూ మీకు ఇస్తామండి అని అన్నారు. ఇంత మటు దాకా నిన్నేమన్నారు, ఎమ్మెల్యే గారు ఏమన్నారు? మేము మీకు రోడ్డు కల్పించలేము, మీకు సరి అయిన రేటు, మీకు అనుకూలమైన రేటు మేము ఇవ్వలేము. మరి మీరే కదండి ఇస్తామన్నారు, వాళ్ళు ఇవ్వలేదని అంటున్నారు. ఏంది మేము చేయాలని అంటే, మేము ఇవ్వండి, ఇవ్వకపోతే మేము సర్వే చేయనివ్వండి అన్నాం. మీరు సర్వే చేయనివ్వకపోతే మా శాతాన్ని మేము నూకే సర్వే చేస్తాము అన్నారు. సరే, మీకు శాతాన్ని అధికారంలో ఉన్నారు కాబట్టి నూకేస్తామంటే నూకేయండి, సర్వే చేసుకోండి. మాకేదైనా శాతం చేసుకుంటాం, లేకపోతే ఊరుకుంటాం. మీకు అధికారంలో ఉంది, వాళ్ళ ఏళ్ళ పెడతారు, నెట్టేస్తారు. రైతుకి లేదు కదా. మేము ఒక్కటే మీరు నూకేసేయండి, అది మా భూమి సర్వే చేసుకుంటాం, మమ్మల్ని నూకేస్తామంటే ఏంది? మేము పుణ్యానికి కొత్తగా అగావుగా ఉన్నామా? మాకున్న రేటు ఇవ్వండి, మీకు ఇస్తామన్నాం. మీరు రేటు ఇవ్వము, రోడ్డు ఇవ్వము, మాకు అధికారం ఉంది, నెట్టేస్తామంటే నీకు అధికారం ఉండి నెట్టేయి, తర్వాత మా శాతం లేదు నుండి చేసుకుంటాం. మీ శాతం నుండి చేసుకోండి అన్నాడు ఎమ్మెల్యే గారు. ఇక మేమేం మాట్లాడతామండి? మా శాతం చేసుకుంటాం, లేకపోతే ఊరుకుంటాం. మీకు ఫైనల్గా ఎట్లాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? ఏం లేదండి, మా రోడ్డు ఉండాలి, ఈ రోడ్డు పోవద్దు. ఏ రోడ్డు ఏ విధంగా మాకు రోడ్డు ఇవ్వండి, మాకు సరైన రేటు కల్పించండి, అంతే ఫైనల్. 3 కోట్లు ఉన్నాయి, 4 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు 4 సంవత్సరాల క్రితం 1,50,00,000 అమ్మారు. 5 సంవత్సరాల క్రితం. ఇవాళ వచ్చి మేము అంత ఇవ్వం, ఇంత ఇవ్వని అంటే మేము మాట్లాడతామండి. మాకు సరైన రేటు ఇస్తామండి, బస్ ఫైనల్. అది రోడ్డు కూడా మాకు ఏ విధంగా రోడ్డు ఉండాలి.
నా పేరు దున్నాల చంద్రశేఖరు. మాది ఇక్కడనే నాకు 4 ఎకరాల ల్యాండ్ ఉంది. దీని దగ్గర నుంచే ఎయిర్పోర్ట్ పోతున్నది, రోడ్డు కోల్పోతున్నాము. కాబట్టి ఇది 1930ల ఈ యొక్క నవాబ్ కాలంలో ఈ ఎయిర్పోర్ట్ జరిగింది. అప్పటి కానించి ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్ ఇంతవరకు సాధ్యం కాలేదు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కానించి ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని అనుకుంటూ ఈ ఒక భూమి వాల్యూ 6 లక్షల వాల్యూలే ఉంచిండ్రు. అసలు ఏ మాత్రం పెరగలేదు. అమ్ముకున్నామన్నా కొన్నామన్నా అసలు కొనేటోళ్ళు లేడు, అమ్మేటోళ్ళు లేకుండా అయిపోయింది. దాని కాబట్టి ఇప్పుడు వచ్చి ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం వచ్చినాక ఒక ఆయన ముందంజలుండి మోడీ గారి దగ్గర పోయి అన్ని మన ఏర్పాట్లు చేసిండ్రు. ఇదంతా బాగానే ఉంది. 6 లక్షల వాల్యూ పెంచకుండా మమ్మల్ని అందరూ మభ్య పెట్టుకుంటా ఇప్పుడు ఇక్కడ 3 కోట్ల రూపాయలు ఉన్న వాల్యూను నేను 30 లక్షలు ఇస్తా, 20 లక్షలు ఇస్తా, 40 లక్షలు, 50 లక్షలు ఇదే జరుపుకుంటూ ఈ రోడ్డు కట్టేసరికి ఉన్న వారికి అందరికీ ఎటుపోకుండా మేము ఇబ్బందులు పడతాము. దీని ప్రత్యామ్నాయంగా వేరే రూట్ చూపెట్టి దీనికి ఒక 3 కోట్ల వరకు వాల్యూ ఇవ్వగలరని నేను రేవంత్ రెడ్డి గారిని నమస్కారం పెట్టి నేను ప్రార్థిస్తున్నా. రైతులందరికీ ఏది ఉన్నా సమస్య మేమైతే ఎయిర్పోర్టుకు ఏమాత్రం వ్యతిరేకం కాదు. వస్తే అందరికీ మంచిది, ఉద్యోగాలు వస్తాయి, ఎయిర్పోర్ట్ వస్తే అంత బాగానే ఉంటుంది. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు కానీ మన ఎమ్మెల్యే మంత్రి సురేఖ గారు కానీ రేవంత్ ప్రకాష్ రెడ్డి గారు కానీ కలెక్టర్ కానీ ఆలోచించి ఒకసారి మళ్ళీ కూర్చోబెట్టి అందరి సమన్వయం చేసి ఇదంతా చేయగలరని నేను మనవి చేసుకుంటూ. నా పేరు దున్నాల చంద్రశేఖరు. మాది ఇక్కడనే నాకు 4 ఎకరాల ల్యాండ్ ఉంది. దీని దగ్గర నుంచే ఎయిర్పోర్ట్ పోతున్నది, రోడ్డు కోల్పోతున్నాము. కాబట్టి ఇది 1930ల ఈ యొక్క నవాబ్ కాలంలో ఈ ఎయిర్పోర్ట్ జరిగింది. అప్పటి కానించి ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్ ఇంతవరకు సాధ్యం కాలేదు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కానించి ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని అనుకుంటూ ఈ ఒక భూమి వాల్యూ 6 లక్షల వాల్యూలే ఉంచిండ్రు.